ఓం శ్రీరామ శరణం మమ 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 శ్రీరామ శరణం మమ. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఈరోజు ఉత్పత్తి ప్రకరణంలోని మొదటి సర్గలోకి వచ్చాం. ఇప్పటి వరకు మనం వైరాగ్య ప్రకరణం పూర్తి చేసుకొని, ముముక్షు వ్యవహార ప్రకరణం పూర్తి చేసుకొని, మూడవది అయిన ఉత్పత్తి ప్రకరణంలోకి వచ్చాం. వైరాగ్య ప్రకరణము జగత్తు వాస్తవంగా కనపడుతున్నప్పటికీ ఇది అందరూ అనుకునేటటువంటి, అందరి అనుభవంలో ఉన్నటువంటి వాస్తవం మాత్రం కాదు. ఇది కేవలం అనుభూతి మాత్రమే, ఇక్కడ స్థూలంగా ఏమీ లేదు. కానీ ఇది వదిలిపోవడం లేదు. దీన్ని వదిలించుకోవడం ఎలా? మిథ్య అయిన దీనిని అంగీకరించి ఆ విధంగా జీవిత అనుభవాన్ని పొందడం, అందరి మాదిరి అదే ప్రయత్నాల్లో మునిగి ఉండడం అనేది నాకు నచ్చటం లేదు అనే విషయాన్ని శ్రీరామచంద్రుడు చెప్పి, ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే సరే, లేకపోతే నేను ఇదే విధంగా తూష్ణీం భావాన్ని వహించి తత్వ విచారణ చేస్తూ నా పని పూర్తి చేసుకుంటాను. అలా కాకుండా మహానుభావులైన మీరు నాకు ఈ జ్ఞానాన్ని ఉపదేశించినట్లయితే, వాస్తవం ఏమిటో తెలియపరిచినట్లయితే, దానిని బట్టి తగు విధంగా ప్రవర్తిస్తాను అని చెప్పి విశ్వామిత్ర భగవానుడు, వశిష్ఠ భగవానుడు ఆదిగా కలిగిన సమస్తమైన ఋషి మండలానికి కూడా ఆయన నమస్కారం చేసి కూర్చొని ఉండగా, విశ్వామిత్ర భగవానుడు ముముక్షు వ్యవహార ప్రకరణాన్ని ఆరంభించడం జరిగింది. ఆ ప్రకరణంలో ఆయన అవిచ్ఛిన్న చిదాత్మైక పుమానస్తీహమేతరత్ స్వసంకల్ప విషాద్బద్ధో నిస్సంకల్పశ్చ ముచ్యతే అన్న ఉపదేశ వాక్యంతో మొదలుపెట్టి సుఖమహర్షి యొక్క వృత్తాంతాన్ని వినిపించి, అది నీ వృత్తాంతం వంటిదే అని చెప్పి సుఖబ్రహ్మ ఏ విధంగా అయితే నీవలే సద్విచారంతో పరమపదాన్ని సాధించుకోగలిగాడో, అదే విధంగా నీవు కూడా దాన్ని సాధించవచ్చు. ఇదిగో ఈ వశిష్ఠ భగవానుడు నీకు ఉపదేశం చేస్తారు అని చెప్పి బాధ్యతని వశిష్ఠ భగవానునికి అప్పగించడంతో వశిష్ఠ భగవానుడు అత్యంత ఆదరంతో, ప్రేమతో శిష్యుడైన రాముడికి ముముక్షు అనేవాడు ఎలా వ్యవహరించాలి, ఏ ఏ లక్షణాలు కలిగి ఉండాలి ఇత్యాది విషయాల్ని స్పష్టంగా, విస్తారంగా ముముక్షు వ్యవహార ప్రకరణం అంతటా చెప్పడం జరిగింది. కాబట్టి ముముక్షువుకు తగ్గ ఆ వ్యాపారాన్ని అనుసంధించడానికి, ఆచరించడానికి సిద్ధమైన శ్రీరామచంద్రునికి ఇప్పుడు ఈ జ్ఞానానికి సంబంధించిన ప్రకరణాన్ని ఉపదేశించడం మొదలు పెడుతున్నారు. వాగ్భాభిర్బ్రహ్మ విద్బ్రహ్మ భాతి స్వప్న ఇవాత్మని యదిదం తత్ స్వశబ్దోత్తైర్యో యద్వేత్తి సవేత్తి తత్ న్యాయేనానేన లోకేస్మిన్ సర్గే బ్రహ్మాంబరే సతి కిమిదం కస్య కుత్రేతి చోద్యమూచే నిరాకృతం అహం తావద్ యథా జ్ఞానం యథా వస్తు యథా క్రమం యథా స్వభావం తత్సర్వం వచ్మీదం శ్రూయతాం బుధా అనే ఈ 3 శ్లోకాలతోటి ఉత్పత్తి ప్రకరణాన్ని ఆరంభించారు మహానుభావుడైన వశిష్ఠ భగవానుడు.
ఏమిటి వీటికి ఏం చెప్తున్నారంటే, వాక్కు అనే ప్రకాశంలో బ్రహ్మము బ్రహ్మవేత్త అగు బ్రహ్మ అవుచుండినాడు. ఇది ఎటువంటిదంటే తన కళల్లో తాను చూసుకోవటం వంటిది. వాస్తవ అస్తిత్వం కలిగి ఉన్నవాడు ఎవడో అతడిదే కళ, అతడిదే అనుభూతి, అతడిదే బంధము, అతడిదే మోక్షం. బంధమోక్షాలు అతని యొక్క స్థితికి అన్యమైనవి కావు. కానీ బంధమోక్షాలు అనేవి వాస్తవం కావు, కేవలం అనుభూతి మాత్రమే. ఎప్పుడు తను తాను ఏ విధంగా అయితే చూసుకోదలుచున్నాడో ఆ విధంగా చూస్తూ ఉన్న కారణం చేత ఆ సమయాల్లో బంధానుభవం కానీ మోక్షానుభవం కానీ కలుగుతూ ఉన్నది. నిజానికి బంధమోక్షాలు అనేవి కల్పనలు. అన్యం తోస్తూ ఉన్నంతసేపు బంధం ఉంటుంది, దృశ్యం కనపడుతున్నంతసేపు కూడా బంధం ఉంటుంది. దృశ్యం వాస్తవమే అని అనిపించడంతో బంధానుభవం కూడా మొదలవుతుంది. దృశ్యం ఎంత బలంగా ఉన్నట్లుగా తనకు అనిపిస్తే అంత బంధం బలంగా ఉంటుంది, బంధం అంత బలీయంగా ఉంటుంది. ఎప్పుడు దృశ్యం చెరిగిపోవటం మొదలైందో, దృశ్యం యొక్క వాస్తవ స్వరూపం నీకు తట్టినట్లుగా తట్టడం మొదలైందో, అప్పుడిక బంధం అనేది తొలగిపోవటం మొదలవుతుంది. ఆయన దృశ్యం ఉందనే భావనయే బంధానికి కారణం, దృశ్యం లేదని తెలియటమే మోక్షానికి ద్వారం. దృశ్యం సంపూర్ణంగా లేదు అని స్పష్టంగా నిర్ణయమైపోయి తగు విధమైన అభ్యాసాలు చేసినందువల్ల, దానికి తగ్గట్లుగా అనుభవాలన్నీ కూడా దాన్నే రూఢిపరిచినందువల్ల కలిగే ఆ మానసిక స్థితి, నిశ్చలమైన స్థితి మోక్షం అనే పేరుతోటి, తురీయం అనే పేరుతోటి చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ తురీయ శబ్దానికి అర్థం జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే అవస్థల సరసన ఉండే స్థితి. ఈ స్థితి యందు అతడు జీవితుడై ఉన్నప్పటికీ ముక్తుడై ఉన్నాడు. అందువల్ల ఇతడిని జీవన్ముక్తుడని, తురీయుడని చెప్తూ ఉన్నారు. ఈ జీవన్ముక్తుడు జీవితాన్ని మరి అనుమతించక నిరాకరించినట్లయితే, తన కేవల అస్తిత్వంలో తాను ఉంటున్నట్లయితే దానిని విదేహముక్తి అనే పేరుతో చెప్తున్నాము. ఈ విదేహముక్తి పొందినవాడు అని చెప్పబడుతున్న అతడు ఎవడున్నాడో అతడు మాత్రమే ఉన్నాడు, తక్కిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇది వాస్తవం. కాబట్టి ముక్తుడు ఎప్పుడూ ఒక్కడే, అనేకులు లేరు. అనేక మందికి బంధము, మోక్షము, అనుభవము ఈ మాటలన్నీ కూడా అజ్ఞాన స్థితిలో కలుగుతూ ఉన్నాయి తప్ప ఆ బ్రహ్మము దృశ్యాన్ని అంగీకరించిన క్షణంలో దృశ్యరూపుడైన బ్రహ్మము అనుభవించే స్థితి ఇది. దృశ్యరూపుడైన బ్రహ్మము తన యొక్క కేవల స్థితిని తాను భావన చేసి దర్శించగలిగినప్పుడు దృశ్యరూపుడుగా అదృశ్యుడై, కేవల రూపుడుగా అనిర్వచనీయమైన తనను తానుగా ఉంటూ ఉన్నాడు. ఇది తత్వం. ఇక్కడ జగద్రూపంలో అనేక మంది కనబడ్డము, నేను, నీవు, వారు, వీరు ఇత్యాది రూపాల్లో, నాది, నీది, ఇతరులది అనే రూపాల్లో, మంచి చెడు, లాభం నష్టం, పాపం పుణ్యం, కష్టం దుఃఖం సుఖం ఈ రూపాల్లో ఏదైతే తోస్తూ ఉన్నదో ఇదంతా కూడాను దృశ్యం అని చెప్పబడుతూ ఉన్నది. ఈ దృశ్యం ఉన్నంతసేపు కూడాను దృశ్యాన్ని చూచేవాడికి దానితోటి సంబంధము, బంధము ఏర్పడుతూ ఉన్నాయి. ఇది తనకు తానుగా విధించుకుంటున్న బంధము, తనకు తానుగా తనను ఉత్తముడుగానో, అధముడుగానో, బంధితుడుగానో, ముక్తుడుగానో, సుఖవంతుడుగానో, దుఃఖవంతుడుగానో తన స్వప్నంలో తనని తానే అయి ఉన్న ఇతరులని ఎలా దర్శించడం అవుతూ ఉన్నదో అలా బ్రహ్మమునందు బ్రహ్మమే, బ్రహ్మం తన గురించి తాను బ్రహ్మము గురించి విస్మరణ కలిగిన వాడుగాను, బ్రహ్మము గురించి ప్రయత్నం చేసి స్మరించేవాడుగాను అయి బ్రహ్మవేత్త అయి బ్రహ్మమేగానే ఉంటూ ఉన్నాడు. ఇది తత్వం. ఈ తత్వాన్ని నీకు విశదీకరించడానికి అనేక ఉపమానాలు తీసుకోదలుచుకున్నాను. దాని గురించి ముందుగానే ప్రస్తావన చేశాను. ఇదంతా స్వప్నతుల్యమని,
స్వప్న నగరం వంటిదని, అదేవిధంగా బంగారము ఆభరణాల వంటిదని ఇత్యాది ఉపమానాలు చెప్తున్నాను. దీని గురించి, వీటన్నిటి గురించి ఇక శ్రద్ధగా ఈ జ్ఞానక్రమాన్ని వినటం మొదలుపెట్టు. ఎవడికి జన్మ కలిగిందో వాడు వృద్ధి పొందుతూ ఉన్నాడు, క్షీణిస్తూ ఉన్నాడు, మరణాన్ని చూస్తూ ఉన్నాడు. మరణాన్ని చూచిన ప్రతి ఒక్కడు కూడా మరలా జననాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ జనన మరణాల మధ్యలో ఉండేదే, ఈ అనుభూతులతో కూడుకొని ఉన్నదే బంధం యొక్క స్వరూపం. దృశ్యం ఉంది అనే నీకు అనిపిస్తే బంధం ఉందని లెక్క. దృశ్యం ఉందని నీకు అనిపిస్తే బంధం ఉంటుంది. కాబట్టి మోక్షం అవసరం అనేది కనిపిస్తూ ఉన్నది. దృశ్యం లేదని తెలియటంతో బంధం లేదు, మోక్షము కూడా లేదు. కాబట్టి బంధ మోక్షాలు అనేవి అనుభూతి అంతర్గతాలే తప్ప వాస్తవాలు కావు. అనుభూతి ఆత్మకు అభిన్నం కాబట్టి, ఆత్మ కంటే అన్యమైనది ఏమీ లేదు కాబట్టి, మరి ఆ స్థితి యందు ప్రయత్నము ప్రయాస అనే స్థితులు ఉత్పన్నం కానే కావు. ఇప్పుడు ఈ దృశ్యమంతా ఎవరి చేత నడపబడుతూ ఉన్నది, ఇది ఎవరు పుట్టించారు, ఎప్పుడు లయమైపోతుంది, ఈ జీవుల పరిస్థితి అప్పుడు ఎలా ఉంటుంది ఇత్యాది మాటలన్నీ కూడాను ఇప్పుడు చెప్పిన ఈ కొద్దిపాటి వాక్యాలతోటి పరిహరించబడ్డాయి. నాయన, దీన్ని ఆధారంగా ఉంచుకొని మనసులో మొట్టమొదటి నేను చెబుతున్న ఈ జ్ఞానాన్ని అంతటినీ కూడాను సూక్ష్మంగా ఉన్నది ఉన్నట్లుగా ఏం జరుగుతుందో దాన్ని వివరించడానికి పూనుకుంటున్నాను. దాన్నంతా విన్న తర్వాత నీవు ప్రశ్నించడం మొదలుపెట్టి, నీవు విన్న దాంట్లోంచి, నీ అనుభవంలోంచి, నీ విచారణలోంచి నువ్వు ప్రశ్నించడం, విస్తారంగా ప్రశ్నిస్తే మరలా విస్తారంగా చెప్పడం నీకు జరుగుతుంది. కాబట్టి నాయన, క్రమంగా వింటూ ఉండు. బంధం అనేది దృశ్యం ఉందని నిశ్చయం కలగటం వల్ల కలుగుతూ ఉన్నది. దృశ్యం లేదు అనే నిశ్చయం కలగటంతో స్పష్టత అంటే దర్శనం కలగటంతో మోక్ష అవసరం కూడా పోతూ ఉన్నది. కాబట్టి దీని గురించి ముందు దృశ్యం యొక్క స్వభావము, తత్వము తెలుసుకోవాల్సి ఉంది. దృశ్యానికి ముందు, దృశ్యం తర్వాత ఉండే వస్తువు ఏదైతే ఉందో దాన్ని వస్తువు అంటాం. అది అద్వయం, అద్వితీయం. దాన్నే పెద్దలు ఆ విషయాన్ని గురించి మాట్లాడటం కోసం, అది నిజానికి అనిర్వచనీయమైనప్పటికీ కూడా వ్యవహార దృష్టితో దానికి కొన్ని పేర్లు పెట్టారు. ఋతమని, ఆత్మయని, పరబ్రహ్మమని, సత్యమని, ఇలా అనేక నిర్వాణ స్థితి అని, నిర్వృత్తి అని ఎన్నో పేర్లు పెట్టారు దీనికి. ఈ పేర్లన్నీ కూడాను కల్పితమైనవి, వ్యవహారం కోసం. ఒకడు పుట్టడంతో వాడికి ఒక పేరు ఇవ్వకపోతే వ్యవహరించడం కుదరదు. కాబట్టి అతనికి నామకరణం ఎలా అయితే చేస్తూ ఉన్నామో అదే విధంగా ఒకనొక భావానికి, ఒకనొక స్థితికి నామాన్ని ఇవ్వటం జరుగుతూ ఉన్నది. దాని గురించి వ్యవహరించడం కోసం, తెలియజెప్పుకోవడం కోసం. ఆ విధంగా వస్తువుకి ఇచ్చిన నామమే పరమాత్మ, దేవుడు, పరబ్రహ్మ, సత్యము, నిజము, పరమపదము ఇత్యాది మాటలతోటి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇది తెలిసి పలికిన వీరందరూ కూడాను, దాని గురించి వాస్తవం తెలిసిన పలుకుతున్న వీళ్ళందరూ కూడా ఆయా నామాలతోటి తమ తమ సత్సంగములలో వ్యవహరించినప్పటికీ దాని గురించి వీరందరి యొక్క ఉద్దేశ్యం ఒకటే. పరమాత్మ వేరు కాదు, ఋతము వేరు కాదు, ఆత్మ వేరు కాదు, బ్రహ్మ వేరు కాదు, పరబ్రహ్మము వేరు కాదు, సత్యము వేరు కాదు. ద్వంద్వాత్మకమైన ఈ జగత్తులో కనపడుతున్న సత్యం ప్రక్కన తోచే అసత్యము, ఋతము ప్రక్కన తోచే అనృతము, ఆత్మ ప్రక్కన తోచే అన్యత్వము, పరబ్రహ్మమునికి వేరుగా ఇతర బ్రహ్మ అనే ఆ స్థితి, ఇవన్నీ కూడాను భ్రాంతిపూర్వకంగా ఉండే ఈ జగత్తులో ఉండే ద్వంద్వాత్మకమైన ప్రకృతి తప్ప వేరే ఏమీ కాదు. ఇక్కడ పారమాత్మికమైన స్థితి ఒక్కటే వాస్తవం. కాబట్టి ఇవన్నీ కూడాను ఈ దృశ్యానుభవ కాలంలో, అజ్ఞానం ఉన్న కాలంలో వ్యవహారం కోసం వచ్చిన, లేకపోతే అవగాహనతోటి వచ్చిన, దురవగాహనతోటి వచ్చిన స్థితులే తప్ప అన్యం కాదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అది ఎలా ఉందో అన్న విషయాన్ని నీకు తెలియజెప్పబోతూ ఉన్నాను.
దృశ్యానికి ముందు, దృశ్యం తర్వాత ఉన్న వస్తువే వాస్తవమైనది, దానికి తోడు లేదు. కానీ దాని యందు సంకల్పము అనే ఉల్లాసం కలగటంతో ఆ ఉల్లాసము మరల పునరుల్లాసంగా మారిపోవటంతో, పునఃసంకల్పంగా మారిపోవటంతో, సంకల్పమునందు సంకల్పంతో సంకల్పానికి వ్యవహారం సిద్ధించుతూ ఉంది. ఈ వ్యాకుల పాటు ఆకుల పాటయే ఈ జగత్తు, ఈ జీవిత అనుభవం. దీని యొక్క విస్తృతికి అంతం లేదు. ఈ జగత్ వ్యాప్తికి, విస్తృతికి అంతం అనేది ఎప్పటికీ కూడా కనపడదు నాయన. దానిని మనం అందరం చూస్తున్నాం. ఇది అద్వయ పరమతత్వమునందు అనన్యమైన ఆత్మఘోష తప్ప అన్యమైంది ఏమీ కాదు. కాబట్టి నాయన, ఇతరం ఉన్నది అనే భావన దృశ్య బీజము, అన్యము లేదనే స్పష్టత అద్వయ పారమాత్మికమైన స్థితి, అద్వయమైన స్థితి. అద్వయ స్థితిలో మరి పాపపుణ్యాలు కానీ, మంచి చెడులు, లాభ నష్టాలు, ఇచ్చిపుచ్చుకోవటాలు ఇత్యాది వ్యవహారాలు కానీ, జనన మరణాలు కానీ, ద్వంద్వాలు కానీ, త్రిగుణాలు కానీ, పాంచభౌతికత కానీ ఏమీ ఉండవు. కేవలత్వం మాత్రమే ఉంటుంది. ఈ అస్తిత్వము మాత్రమే అస్తిత్వము. తక్కినదంతా భ్రాంతిపూర్ణమైన జగదనుభవంలో కలిగిపడే, కలిసిపోయే, కరిగిపోయే అస్తిత్వాలు. అవన్నీ కాలమనే ఒకానొక చిత్రమైన స్థితికి గురవుతూ ఉంటాయి. ఈ కాలుడు కూడా వాస్తవం కాదు. కానీ జీవితానుభవం అనేది ఒకటి కలబడుతూ ఉన్నది కాబట్టి దాని గురించి కొంత చర్చించిన తర్వాత లేనిదే అని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఇది దానికంటే భిన్నమైంది కాదు, అన్యమైంది కాదు. కాబట్టి దీనిని తద్దృష్టితోటి కనుక పరికించినట్లయితే దీని క్రమం అంతా కూడా అర్థం అవుతుంది. ఈ క్రమాన్ని అవగాహన చేసుకోవడం కోసం దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పటికీ అది ప్రత్యేక అస్తిత్వం కలిగి ఉన్నదనే భావన మొట్టమొదటినే వీడాం కాబట్టి దానివల్ల ఎటువంటి పాపము కూడా కలగదు. ఇక్కడ పాప శబ్దానికి అర్థం మరలా పరిమితమైన దేహానుభవం అనేది మాత్రం సిద్ధించదు. కాబట్టి దీని గురించి మాట్లాడుకున్నందువల్ల, ఈ విధంగా మాట్లాడుకున్నందువల్ల మరలా మనసు గట్టిపడి అహంకారం వృద్ధి పొంది ఈ జగత్తు సిద్ధిస్తుంది, జన్మ సిద్ధిస్తుంది అనే భ్రాంతి మాత్రం, భయం మాత్రం అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా అద్వయ స్థితి యందు ఉత్పన్నమైన మనస్థితి అనేది సమస్త జగద్ రూపంలో ఉన్నది. మనస్సు వాస్తవానికి అస్తిత్వం కలిగి ఉన్నది కాదు. మనస్సు అనేది ఆత్మిక శక్తి మాత్రమే. పారమాత్మికమైన స్థితి యొక్క ఆ అద్వైత్వం నందు కల్పన మాత్రమే మనస్సు అనేది. ఇది ప్రత్యేక వస్తువుగా దీన్ని గుర్తించినట్లయితే అది ఎంతకీ తరగదు, దాన్ని ఎంత అర్థం చేసుకున్నా. అలా కాకుండా ఇది అనన్యమనే విషయాన్ని గుర్తించి ఇది ఎలా జరుగుతూ ఉన్నది, ఇలా ఎలా సాధ్యం అవుతుందన్న ఆ సాంకేతికతని, ఆ లోపల ఉండే తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. ఇలా ఉత్పన్నం అవుతూ ఉన్న ఈ సంకల్పం అనేది అది స్వైర విహారం చేస్తూ ఉన్నది. అంటే తన ఇచ్చ వచ్చినట్లుగా తాను వెళుతూ ఉన్నది. తన రచన తాను కొనసాగించుకుంటూ వెళుతూ ఉన్నది. రచనలోనూ తానే. ప్రతి రచన కూడాను విలక్షణమే. ఏ లక్షణం ఎక్కడైతే ఉందో ఆ లక్షణమే సర్వము అన్నట్లుగా అక్కడ అనుభవాన్ని కలుగుతూ ఉంటుంది. అది తప్పితే అన్యం లేదన్నట్లుగా తోస్తూ ఉంటుంది. ఇదే జీవన బంధం. ఇది ఎప్పుడైతే ఆ స్వైర విహారాన్ని మానుకొని తన వైపు తాను చూసుకోవాలని చెప్పి ఎక్కడైతే అనుకుంటుందో అప్పుడు తన యొక్క వస్తు స్థితి అంటే వాస్తవమైన తన యొక్క అద్వయ స్థితి అనుభవానికి రావటం మొదలవుతుంది. ఇదే బ్రహ్మజ్ఞానం అనే పేరుతోటి, అధ్యాత్మ విద్య అనే పేరుతోటి, ఆత్మ ప్రాప్తి అనే పేరుతోటి, పరమపద ప్రాప్తి అనే పేరుతోటి చెప్పబడుతూ ఉన్నది. ఈ క్రమం అంతా జరుగుతూ ఉండగా, ఈ జగత్ అనుభవానికి వస్తూ ఉండగా
దానిని గురించి చెప్పుకోవటానికి పెద్దలు దానిని అవిద్య అని, సంస్కృతి అని, బంధమని, మాయని, మోహమని, మహాతమమని, అంటే మహా అంధకారమని, ఈ విధంగా అనేక అనేక నామాల్ని వ్యవహారం కోసం కల్పించారు. అది ఉన్నదని కాదు, వాస్తవంగా వస్తువై ఉన్నదానికి మరొక పేరు ఉన్నదని కాదు. ఈ రెండు చోట్ల కూడా అక్కడ వస్తువుకి ఋతము ఆత్మ పరబ్రహ్మ సత్యం ఇత్యాది కాబుతై అని చెప్పినట్లుగా ఈ విధంగా పేర్లు కల్పిస్తే ఇక్కడ అవిద్య సంస్కృతి బంధో మాయామోహో మహత్తమ కల్పితాని ఇది నామాని యస్య సకల వేదిభి. వాస్తవం అంతా ఎరిగి ఉన్నవాళ్ళు ఈ విషయాన్ని ఈ విధంగా గుర్తించి దాని గురించి చెప్పుకోవడం కోసం అని చెప్పి ఈ నామాలను కల్పించారు. కానీ వారికి ఇవన్నీ ఉన్నాయనే భ్రాంతిపూర్వకమైన స్పృహ మాత్రం వారికి లేదు. వారు పూర్ణమైన సోయిలో ఉండి, అద్వయ స్పృహలో ఉండి ఈ నామాల్ని కల్పించారు. కాబట్టి ఈ నానా విధమైన నామాలతో వ్యవహరించబడుతున్న వస్తువుని కానీ, నానా విధమైన నామాలతో కనపడుతూ ఉన్న అనుభవానికి వస్తున్న ఈ అనుభూతి గురించి, లేకపోతే ఈ సంసారం గురించి కానీ భ్రాంతికి అవి కావలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఈ విషయాన్ని నీవు ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒకే విషయాన్ని గురించి అనేక నామాలతో వ్యవహరించేటప్పుడు ఆ పేరు వేరు, ఈ పేరు వేరు, అదేమిటి ఇదేమిటి అనే భ్రాంతికి లోను కావాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. కాబట్టి బంధం యొక్క దాని వాస్తవ స్వరూపం ఎంత ఉంటుందో దాని గురించి చెబుతాను. బంధాతీతమైన వస్తువు గురించిన మాటలను కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ క్రమంలో నీకు బంధమే లేదని తెలియడం వల్ల మోక్షం యొక్క అవసరం మరి నీకు కనపడదు. బంధమోక్షాలు అనేవి కేవలం భ్రాంతి సత్యాలని, కేవలత్వం మాత్రమే వాస్తవమని, నేను నీవు అప్పుడు ఇప్పుడు ఇది అది అనే ఈ భావనలన్నీ కూడాను కేవల కల్పనలు మాత్రమేనని విషయాన్ని నీవు గుర్తించగలుగుతావు. కాబట్టి ఇదిగో మనం ఈ పని చేస్తూ ఉండగా అది పూర్ణం అవుతుంది. కాబట్టి ఇదిగో ఇప్పుడు ఒక శ్లోకాన్ని నీకు చెప్తూ ఉన్నాను. ఈ శ్లోకాన్ని నీవు మరవకుండా ధారణ చేయవలసి ఉంటుంది. ద్రష్టృదృశ్యస్య సత్తాంగ బంధ ఇత్యభిధీయతే ద్రష్టాదృశ్య బలాద్బద్ధో దృశ్యాభావే విముచ్యతే. దృశ్యం ఎంత బలంగా ఉంటే బంధం అంత బలంగా ఉంటుంది. దృశ్యం తొలగిపోతే బంధము లేదు. దృశ్యం ఉందనే భావనయే దృశ్య బలానికి కారణం. దృశ్యం ఉందనే భావనతోటి వ్యవహారానికి ప్రయత్నానికి మొదలు పెట్టడమే ఈ దుస్థితికి కారణం, సంసార బంధం అనే దుస్థితికి కారణం. ఎప్పుడైతే ఈ సంసారము లేకపోతే జగదృశ్యం అనేది కేవల అనుభవం మాత్రమే, కేవల చైతన్యం మాత్రమే అనే విషయం స్పష్టంగా స్ఫురించడం మొదలైందో అప్పుడు దృశ్యము లేకుండా పోయింది. ఆత్మకు అనన్యంగా ఉన్నది కాబట్టి మరి తనను తాను బంధించుకోవడం అనేది చేయరు కాబట్టి, జరగదు కాబట్టి అప్పుడు ముక్తి అనేది కూడా లేనే లేదు. తనను తాను బంధించుకోవడానికి తన సంకల్పమే కారణం, తన సంకల్పమే తన వికల్పమే మరలా దాని నుంచి బయటపడడానికి కారణం అవుతున్నది. కాబట్టి ఇక అక్కడ బంధం అనేది కానీ మోక్షం అనేది కానీ లేనే లేదు. ఎక్కడైనా బంధించవలసి వచ్చినప్పుడు కారాగార గదులు అనేవి, కారాగారం అనేది అవసరం అవుతుంది. లేదు త్రాడు అనేది బంధానికి కారణం అవుతుంది. లేదు ఒక సంబంధము, ఒక ప్రేమ, ఒక ద్వేషం అనేవి బంధానికి కారణమవుతాయి. ఇటువంటి బంధాలు ఏమీ లేవు కాబట్టి అక్కడ అనన్యత్వం సిద్ధిస్తూ ఉంది. కాబట్టి అన్యత్వం అనేది భ్రాంతి అనే విషయం అక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మరి బంధం అనేది లేనే లేదు. తాను తన యందు తాను తోచిన రీతిగా రమిస్తూ ఉన్నాడు తప్ప ఇది ఆత్మరతియే తప్ప అన్యరతి కాదు అనే విషయం తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇక సుఖానికి కొదవలేదు, తాను కాని తోడంటూ ఇంకొకటి లేనే లేదు. కాబట్టి ఈ శ్లోకాన్ని నిత్యము అవిచ్ఛిన్న చిదాత్మైక అనే శ్లోకంతో పాటుగాను ఇంతకుముందు నీకు ముముక్షు వ్యవహార ప్రకరణంలో ఇచ్చిన శ్లోకాలతో పాటుగాను నీవు మననం చేయవలసి ఉంటుంది. మనన శ్లోకంగా దీన్ని గ్రహించు. కాబట్టి నాయనా, ఈ జగత్తు నీవు నేను
ఇత్యాది మిథ్యాత్వాన్ని ఆశ్రయించి దృశ్యంగా వర్తిస్తూ ఉన్నది. నిజానికి నేను నీవు అన్నది భ్రాంతి కాబట్టి అది ఎలా భ్రాంతి అన్నదో నువ్వు తెలుసుకున్నట్లయితే జగత్తు చటుక్కున మాయమైపోతుంది. జగత్తు చటుక్కున మాయమవడం అంటే నీ స్వప్నంలో నీవు తిరుగుతూ ఉన్నప్పటికీ నీ స్వప్నంలో నిన్ను నీవు అద్వయ పరమాత్మగా నువ్వు దర్శిస్తూ నీ స్వప్నాన్ని నువ్వు చూస్తూ ఉంటే ఏ విధంగా అయితే బంధితుడు కాకుండా స్వప్నాంతర్గతమైన విషయాలకి కేవల సాక్షిభూతుడిగా మాత్రమే ఉండి స్వప్నాన్ని అది పీడగా ఉన్నను లేకపోతే సుఖంగా ఉన్నా కూడా ఒక్క తీరుగా ఎలా అయితే స్వప్నంలో నిర్భయంగా దర్శించగలుగుతావో, ఎటువంటి ఆందోళనలకి వీటికి గురి కాకుండా ఉంటావో, అదే విధంగా ఈ జాగ్రత్త అవస్థ అని చెప్పబడే ఈ స్థితి ఎందుకు కూడా అట్టి అనుభవాన్ని పొందుతావు కాబట్టి అది తురీయ తుల్యము అని చెప్పబడుతున్నది. ఏ విధంగా అయితే సమస్తమైన స్వప్నాలు జాగ్రత్తలు సుషుప్తి అందు లీనమైపోతున్నాయో తిరిగి సుషుప్తి నుంచి స్వప్న రూపంలోనో జాగ్రత్త రూపంలోనో ఉత్పన్నమై కనిపిస్తూ ఉన్నాయో, ఎంతకాలం అయితే ఈ అవిద్య లేకపోతే దృశ్యమునందలి విశ్వాసము అనేవి నెలకొని ఉన్నాయో అంతకాలము కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తులనే ఈ అవస్థలు బలీయంగా అనుభవానికి వస్తూ తురీయం విస్మరించబడి తన వాస్తవ తత్వం విస్మరించబడి ఉంటుంది. ఎప్పుడైతే ఈ సత్సంగం అనే మిషతోటి దృశ్యాన్ని దృశ్యంతో సత్సంగ దృశ్యంతో ఎప్పుడైతే మనం పరిహరింపజేస్తామో అప్పుడు సుషుప్తికి అవతల ఉన్న లేదు సుషుప్తి ఎందుకు కూడా నిద్రాణం అవుతున్నవి కేవల శుభవాసనలు అయి ఉండి కేవల ఆత్మిక స్పృహ మాత్రమే సుషుప్తి ఎందు మునిగిపోయి మరలా సుషుప్తిలోంచి మేల్కొంటుంది. కాబట్టి తురీయస్థుడైన వాడు నిద్రలో ఉన్న జాగ్రత్తలో ఉన్న స్వప్నంలో ఉన్న తననే తాను చూస్తున్నాడనే స్పృహ కలిగి ఉన్నాడు. కాబట్టి అతడు నిత్య తురీయస్థుడే. అతడు జీవితం అనే అనుభవంలో ఈ త్రివిధమైన అవస్థలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ అతడు ఆ అవస్థలకు బద్ధుడు కాడు. అవస్థాత్రయానికి అతడు అతీతుడు. నిజానికి తురీయము అనేది జీవితము, తురీయాతీతము అనేది కేవలత్వం. ఈ విషయాన్ని నీవు ఈ పదాలు మాటి మాటికి వినిపిస్తూ ఉంటాయి కాబట్టి దీన్ని కూడా మరల గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏదో ఇది కాదు ఇది కాదు అని చెప్పి వేదంలో చెప్పబడి ఉన్నది కదా, ఈ విధంగా విచారణ చేయమని చెప్పి, లేకపోతే గురువులు చెబుతున్నారు కదా, నేతి నేతి నేదం నేదం అని, నా ఇతి నా ఇతి నా ఇదం నా ఇదం అనేది దానిని మనం కూడా అభ్యాసానికి తీసుకుంటాం. కానీ జ్ఞానం లేకుండా చేసే ఈ అభ్యాసం వల్ల ఇది కాదు ఇది కాదు అంటూ ఉండటం వల్ల పని పూర్తి కాదు. అది ఊరికే ఆయాసం తప్ప, పుట్టి ప్రలాపమే తప్ప ఈ జగత్తు శాంతించేదంటూ ఉండదు. ఎందువల్లంటే నిరంతరం నువ్వు అజ్ఞానాన్ని ధారణ చేసే దాన్ని ఆ పని చేస్తూ ఉన్నావు. కాబట్టి అజ్ఞాన వశాత్తు వచ్చే ఈ దృశ్య క్రమం అంతా కూడా తప్పకుండా వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కాదు కాదు అనుకోవడమే తప్ప అది కానిదిగా లేకపోతే ఆత్మగా పరిణమించడం కానీ లేకపోతే అన్యం లేదని తోచడం కానీ పని కాదు, అనిపించదు. కాబట్టి నేను ఇట్లా ఊరికే అనుకోవడం వల్ల కూడా పని కాదు. స్పష్టంగా విచారణ చేయాలి. వస్తువు ఏమిటన్న తత్వాన్ని తెలుసుకోవాలి. క్రమంగా పూర్వం ముముక్షు వ్యవహార ప్రకరణంలో చెప్పినట్లుగా శమము దమము తపస్సు దానము తీర్థము ఇత్యాది వ్యవహారాలని ఈ ప్రయోజనం కోసం అని చెప్పి ఆచరించాలి. అంతేగాని వాటికి ప్రత్యేక ప్రయోజనం లేదు, శుద్ధి తప్ప. కాబట్టి శుద్ధి ప్రక్రియలో భాగంగా నిత్యము ఎలా అయితే ఈ స్థూల దేహానికి స్నానము ఇత్యాది వ్యవహారాలు, పానము, ఆహారం ఇవ్వడం ఇత్యాది కార్యక్రమాలు, దానిని ఆరోగ్యంగా ఉంచడం అనే కార్యక్రమం ఎలా అయితే చేస్తూ వచ్చామో అదే విధంగా ఈ మనసుకు కూడా అటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి వీటి ద్వారా, ఈ విచారణ ద్వారా. ఎప్పుడైతే ఈ మనస్సు పరమ జ్ఞానగంగలో మునుగుతూ ఉందో అది నిత్య పవిత్రమవుతూ ఉన్నది. ఆ నిత్య పవిత్రమైన మనస్సే తురీయం అనే పేరుతోటి చెప్పబడుతూ ఉన్నది, మోక్షం అనే పేరుతోటి చెప్పబడుతూ ఉన్నది. నాయన దాన్ని మనం పొందటానికి ఎటువంటి ఆటంకం లేదు, ఆ పనిలో ఉన్నాం ఇప్పుడు మనం. అంతేగాని కేవలం విషయం తెలియకుండా ప్రయోజన శూన్యమైన విధంగా ఏ ప్రయోజనం కోసం తీర్థ సంసేవనం చేస్తామో, ఏ ప్రయోజనం కోసం క్షేత్ర సందర్శనం చేస్తామో, ఏ ప్రయోజనం కోసమో ఆయా దేవతలను కొలుస్తూ ఉన్నామో అనే విషయాన్ని విస్మరించి కేవలం కోరికలతోటి
ఈ పూజలు ఇవన్నీ చేసినందువల్ల వీటి వల్ల ప్రయోజనం కాకుండా అనర్థమే సిద్ధిస్తూ ఉన్నది. కాబట్టి పరమ జ్ఞానం అనే అభిలాషతో కూడుకొని వీటిని అనుసంధించినప్పుడు అవి అత్యుత్తమమైన శ్రేయస్కారులై, పరమ ఉపకరణాలై, అనన్యమైన సాధన ఉపకరణాలై ప్రకాశిస్తాయి. కానట్లయితే మూర్ఖుడి చేతిలో పదునైన ఆయుధాన్ని ఉంచినట్లయితే ఎలా అయితే ప్రమాదానికి కారణమవుతుందో, అదే విధంగా ఈ ఉత్తమోత్తమైన జపధ్యాన తపాదులు ఇత్యాదివి కూడా అజ్ఞానికి వశమైనట్లే, అజ్ఞాని కనుక ఆచరించినట్లయితే అవి మరలా హానికారకాలు అవుతున్నాయి తప్పితే మేలు చేయటం లేదు. కాబట్టి సద్గురు సన్నిధిలో వస్తువు ఏమిటి, వాస్తవం ఏమిటి, దీనితో వ్యవహరించడం ఎట్లా, వస్తువుగా మిగలడం ఎట్లా అనే విషయాన్ని గురించి చర్చిస్తూ, ఆలకిస్తూ, ప్రశ్నిస్తూ, అవగాహన చేసుకుంటూ జీవితాన్ని గడపాలి. అప్పుడు పరమ ప్రయోజనం అనేది నెరవేరుతుంది. అలా కాకుండా ఇష్టా మార్గంలో నేను తెలుసుకుంటాను అని చెప్పి అహంకారంతో వ్యవహరించేవాడు అహంకారం అనే రోగాన్ని వెంట వేసుకొని ఆ మురికిని, ఆ మకిలి చేతితోటి దేన్ని ముట్టుకున్నా అవన్నీ మురికే అయిపోతాయి తప్ప, మలినమైపోతాయి తప్ప మేలు జరగదు. కాబట్టి చెప్పిన మార్గంలో చేయటం ఉత్తమమైన పద్ధతి, పని జరిగే పద్ధతి. కాబట్టి నువ్వు ఆ పద్ధతిలోనే నువ్వు వెళుతూ ఉన్నావు కాబట్టి, మనం అందులోనే ఉన్నాం కాబట్టి నిస్సందేహంగా ఇక్కడ పని జరగబోతూ ఉన్నది. ఇప్పుడు నాయన ఇందులో 25 శ్లోకాల వరకు నీకు చెప్పడం జరిగింది. 25వ శ్లోకం నుంచి మరలా 26వ శ్లోకం నుంచి రేపు మరలా నీకు వినిపించడం అవుతుంది. స్వస్తి. జై సద్గురురావు. వీటిని చక్కగా మాటి మాటికి విని ఇప్పుడు చెప్పిన విషయాన్ని, దీని గురించి సంశయాలు కలిగితే చక్కగా నా ఈ బోధ పూర్తి అయిన తర్వాత నేను చెప్పినట్లుగా నువ్వు ప్రశ్నించవచ్చు, సమాధానాలను తెలుసుకోవచ్చు. ఏ ఏ మాటలు నీకు క్రొత్తగా వినిపిస్తూ ఉన్నాయో నా మాటల్లోంచి ఆయా మాటల గురించి నీవు అడిగి మరీ తెలుసుకోవాలి. నీకు అప్పటికే దాని గురించి అవగాహన ఉన్నట్లయితే ప్రశ్నించవలసిన అవసరం లేదు. లేదు దాన్ని ఇంకా గట్టి చేసుకోదలుచుకున్నట్లయితే, స్పష్టంగా నీకు నీవు బోధపరుచుకోదలుచుకున్నట్లయితే దాని గురించి ప్రస్తావించి మాట్లాడినందువల్ల అది ఇంకా కూడాను మెరుగుపడుతుంది. ఈ విధానాన్ని తప్పనిసరిగా అవలంబించవలసి ఉంటుంది నీవు. జై సద్గురు.